హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బి ఎంగేజ్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. మాస్ మహారాజా రవితేజ గారి మాస్ జాతర టీజర్ రిలీజ్ అయిపోయింది. ఇవాళ ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్ చంపేశాడు సార్. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? రైల్వే పోలీస్. ఆయన డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్ లో ఏలు పెడుతూ సైన్స్ అంటే నాకు మస్త్ ఇష్టం. ఇంటర్మీడియట్ లో నాకు 100 out of 100. ఇంటర్లో 40 మార్కులే కదా. ఓకే, కొత్తగా ఏం లేదు. ఆల్రెడీ చూసిన మూవీస్ లాగానే ఉంది. అవే యాక్షన్ సీన్స్ చేశారనుకోండి, చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతారు. నిఖిల్ సత్తి కూడా ఉన్నాడా? మాస్ జాతర. ట్విట్టర్ లో ఒకడు మా హీరో టీజర్ బాగోలేదన్నాడు. అందుకే వాడిని తగులుకున్నాడు. అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. అడ్రస్ పెడితే ఏం చేస్తావు? సీరియల్ ఆర్డర్ చేస్తావా? 27th ఆగస్ట్ చూద్దాం వెయిట్ చేసి. అసలు టీజర్ గురించి పక్కన పెడితే అసలు ఎన్నిసార్లు మనం రవితేజ గారిని సేమ్ పోలీస్ క్యారెక్టర్ లోనే చూసాము. ఈసారి కూడా సేమ్ అంతే, సేమ్ రొటీన్ గా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. నాగవంశీ గారు అయితే ఇంటర్వ్యూస్ లో చాలా సార్లు చెప్పారు, మనం మళ్ళీ ఓల్డ్ రవితేజాన్ని చూస్తాము, ఖచ్చితంగా హిట్ కొడుతున్నాము అని చెప్పేసి. బట్ నేనైతే ఈ టీజర్ చూసిన తర్వాత డిసప్పాయింట్ అయ్యాను. నాకెందుకో ఇది హిట్ అవుతుంది అని అయితే అనిపించట్లేదు. చేసిన పోలీస్ క్యారెక్టర్ నే మళ్ళీ చూపిస్తారు అని అయితే నేను అనుకోలేదు. అసలు రవితేజ గారు స్క్రిప్ట్స్ కొంచెం నేటివిటీకి తగ్గట్టు సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఇంకా వర్కౌట్ అవ్వవేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఏజ్ కూడా ఆయనకు పెరుగుతుంది కాబట్టి. నాగార్జున గారు ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నారు, కూలీలో గానీ లేకపోతే కుబేరాలో గానీ అట్లాంటి క్యారెక్టర్స్ ఏమైనా ట్రై చేస్తే బెటర్ ఏమో, హిట్ కొట్టచ్చేమో అని అనిపిస్తుంది నాకైతే. టీజర్ అయితే సేమ్ ఓల్డ్ రవితేజాన్ని చూసినట్టే ఉంది, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం తెలియట్లేదు. ఆల్రెడీ మనం ఇంతకు ముందు విక్రమార్కుడు గానీ ఇంకా వేరే మూవీస్ లో గానీ చూసేసాము, పెద్దగా ఏం అనిపించట్లేదు నాకైతే. ఇది గట్టెక్కాలి అని అంటే ఇంకా మ్యూజిక్ మంచిగా ఉండాలి, లేకపోతే స్టోరీలో ఏమైనా కొత్తగా ఉంటే తప్ప ఇదైతే వర్కౌట్ అవ్వదు. రవితేజ యాక్షన్ సీన్స్ కానీ అవన్నీ సేమ్ రొటీన్ గానే అనిపిస్తున్నాయి నాకైతే చూస్తూ ఉంటే. ఇంకా చూద్దాం మరి ఎట్లా ఉంటుందో. ఒకవేళ స్టోరీ కానీ మ్యూజిక్ కానీ పెద్దగా ఏం లేవు అని అంటే మళ్ళీ ఒక ఫ్లాప్ పడుతుంది. ఇప్పటికే రీసెంట్ మూవీస్ తో ఫ్లాప్ లో ఉన్నారు రవితేజ గారు. చూద్దాం మరి, వినాయక చవితికి అయితే రిలీజ్ అవుతుంది కదా, ఎట్లా ఉంటది, ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది, రివ్యూస్ కానీ అవన్నీ చూద్దాం మరి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బి ఎంగేజ్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్. బిగ్ బాస్ అప్డేట్స్ కూడా వచ్చేస్తున్నాయి మన ఛానల్లో, రీసెంట్ గానే స్టార్ట్ చేసాము. తో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.